తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇంతమందిని సమావేశపరచగలిగినందుకు అందరినీ అభినందించాల్సిన ఆనందంగా రిటైర్ అయిన తర్వాత సమూహాన్ని రిటైర్ అయ్యి కూడా 26 ఇయర్స్ అయిపోయి 98లో రిటైర్ అయ్యాను. నా రిటైర్మెంట్ ముందు ఒక 6 నెలల ముందు వరకు ఇక్కడ పనిచేశాను. నేను 6-7 నెలల ముందు మే వరకు ఉన్నాను. బహుశా మీరు జూన్ జూలైలో వచ్చుంటారు. చాలామందికి నా ప్లేస్ కొత్త, అయినా సరే ఇంత గౌరవిస్తున్నారంటే నా మాటలు సరిపోవటం. మీ బ్యాచ్ వాడిని కాకపోయినా మీరు ఇంతగా ఆహ్వానించి ఎట్లంటే వచ్చిన దాకా పట్టుబెట్టినారు. 2 నెలల క్రితమే చెప్తారు. ఆ తర్వాత మొన్న ఒక వారం రోజుల నుంచి ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఇంటి ముందుకు కారు పంపించారు. ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇంకా రాకపోవడం బాగుండదని వచ్చి ఈ అభినందనలతో పాటు ఏం లేదు, 1-2 మాటలు. మన ఉపాధ్యాయులుగా మనందరి కర్తవ్యం సమాజంలో స్కూళ్ళని బాగు చేయటం. సో దీనికి ఉపాధ్యాయుడికి కర్తవ్యంలోనండి మరే మాటని ఉపయోగించండి. ఉపాధ్యాయుడు అవకాశంగా తీసుకోవాల్సినవి, అవసరమైనవి ఒక 3 స్టేటస్ ఉన్నాయి. అందరి ఉద్యోగులకు ఉంటాయి. ఒకటే స్టేటస్కు మనం ఎక్కువ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ స్టేటస్లో సరే ముందే చెప్తుంటాం, ఎకనమిక్ స్టేటస్ అని, ప్రొఫెషనల్ స్టేటస్ అని, సోషల్ స్టేటస్. ఆ మొదటి 2 మనకు సంతోషాన్ని ఇస్తాయేమో కానీ, జీవించడానికి ప్రోత్సాహం ఇస్తాయేమో కానీ, ఎక్కువ తృప్తినిచ్చేది మాత్రం సోషల్ స్టేటస్. ఆ గ్రామంలో ఉండేటువంటి ఊర్ను బాగు చేయాలని, పేరెంట్స్తో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలని, అక్కడున్న ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా స్కూల్కి ఉపయోగపడేటట్టు చూసుకోవాలని, ఎక్కువగా పేరెంట్స్తో, కమ్యూనిటీతో అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకున్నప్పుడు కొంతమందికి అవార్డ్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? అందరికీ రాకపోవచ్చు, అందరూ అంత ప్రయత్నం చేస్తాము, రావు. జాతీయ స్థాయిలో ఎంతమందికి ఇస్తారు? రాష్ట్రానికి ఒక 5-6-10 లోపే ఇస్తారు. మా టీచర్ ఎడ్యుకేటర్స్కు అవార్డ్స్ లేవు. టీచర్స్కి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అందరికీ ఉన్నాయి. బీఈడి కాలేజ్ లెక్చరర్లకు అవార్డ్స్ లేవు. ఏ అవార్డు లేదు, స్టేట్ అవార్డు కానీ నేషనల్ అవార్డు కానీ ఏదీ లేదు. కాకపోతే ఈ సందర్భంలో అవసరమై చెప్తున్నాను, నేను మాకు అవార్డు లేకపోయినా నాకు ఒక 3 పర్యాయాలు నేషనల్ అవార్డ్స్కి సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మాస్ ఆఫ్ ట్యాంక్ ప్రిన్సిపల్గా అంటే ఏమిటి, యూజువల్గా గవర్నమెంట్ మాస్ ఆఫ్ ట్యాంక్ ప్రిన్సిపల్ని సెలెక్ట్ చేస్తుంది. అది టీచర్ ఎడ్యుకేషన్లో ఎపెక్స్ బాడీ. ఎంఈడి కోర్సు, తెలుగు పండిట్స్, హిందీ పండిట్స్, ఉర్దూ పండిట్స్, సైన్స్ టీచర్స్ వర్క్షాప్, ఇవన్నీ నడుస్తున్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ ఎవరుంటే వాళ్ళని ఆహ్వానిస్తారు. అట్లా నాకు 3 ఛాన్సులు 91, 92, 98 ఇక్కడ నుంచే వెళ్ళాను. నేను వెళ్ళగానే 15-20 వరకు ఆ ఛాన్స్ వచ్చింది. 98 మేలో జేడీ క్యాడర్ ప్రిన్సిపల్గా జాయిన్.
ఇక్కడ ఉన్నంత వరకు డిఓ క్యాడరే. సో అట్లా అవకాశం వచ్చింది. అందరికీ అవార్డ్స్ రావాలని లేదు. అవార్డు వచ్చేంత అందరం కష్టపడతాం, ఎవరికో కొందరికి వస్తాం. కాబట్టి స్కూల్ బాగుపడాలంటే మాత్రం అవార్డు తీసుకునే వాళ్ళు ఎంత కష్టపడతారో అందరు ఉపాధ్యాయులు అంత కష్టపడాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన పిల్లలు మెచ్చుకుంటారు, పేరెంట్స్ మెచ్చుకుంటారు, మిగతా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, కమ్యూనిటీలో ఉండేటువంటి అందరూ అవార్డుకు సెలెక్ట్ చేయడం మంచిదనేటువంటి ప్రశంస ఇస్తారు. అది సరే, ఈరోజు ఇంతవరకు చెప్పింది వాళ్ళు పాల్గొనడమే చాలా గొప్ప విషయము. కానీ మన మీద అభిమానంతో మనం పిలిచిన వెంటనే మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి చంద్రశేఖర్ సార్కి మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ కార్యక్రమానికి విచ్చేసినందుకు. తర్వాత ప్రసాద్ సార్ని మనల్ని అందరినీ ఉద్దేశించి మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. Hello, good morning everybody. సంక్రాంతి శుభాకాంక్షలు. Dear Pure College family members, so dear CTE College family members, I speak English in a few words in English for the benefit of my English methodology students. Afterwards, I will switch over to Telugu. So, dear students of English methodology, I am quite impressed with the love and affection showered upon me on this occasion. It is a very rare occasion, rare chance in our lives to be a part and parcel of your group. Being in your group, I feel I am so young like you. I forget my age. I never tell anyone regarding my age. But now, instead of telling my age, I feel I am also young along with you. So it's the greatness of you all. And in our lives, during these 25 years, we have seen so many ups and downs, pleasures and pains, but it's life. I wish you become a very good teacher. కాలేజీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఇప్పుడంతా మనం కాలేజీ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినా. సో ఇంతమందిని కలవడం చాలా గొప్ప విషయం. అన్నిటికంటే ముఖ్యంగా మీలో గొప్పతనం ఏంటంటే ఇంతమంది గ్యాదర్ కావటం. ఎక్కడెక్కడో నాకు ఏ పరిస్థితిలో అందరూ ఒకరినొకరు కాంటాక్ట్ చేసుకోవడం, ఇంత దూరం రావడం. ప్రత్యేకంగా నేను ఈ 25 ఏళ్ళలో నేను ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు, ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నది వాళ్ళకి తెలియదు. కొన్ని సందర్భాల్లో వాడాలి మీరు బతికే ఉన్నారు సార్ అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఫస్ట్ టైం నేను రావడం. నెక్స్ట్ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలా మర్చిపోతానేమో, ఎందుకంటే ఏజ్కి పెద్దగా ఉంది కదా. ముందుగా నన్ను మేము ఇక్కడికి రావడానికి ప్రోత్సహించిన భారతీయులైనటువంటి శబానా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి 5 గంటలకి లేచి అక్కడి నుంచి SECL దగ్గర నుంచి చంద్రశేఖర్ గారిని పికప్ చేసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇంత దూరం జాగ్రత్తగా ఇంకో ప్రామిస్ చేస్తారు మీ వాళ్ళు మేము చాలా జాగ్రత్తగా తీసుకొస్తాము. వాళ్ళు ఏమీ నన్ను ఫీల్ కావచ్చు, ఎందుకంటే పేరు చెప్పలేదు, ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అందరికీ పేరు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా 2 విషయాలు చెప్పి మాట్లాడతాను, ముగిస్తాను. ఈ 25 సంవత్సరాల్లో మనిషి చేయగలిగింది ఏమీ లేదు, అంతా అయిపోయింది. సర్వీస్ రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తాము, అందరూ అదే అంటారు, మీరేం చేస్తారు మేమేం చేస్తామండి. అందరం కూడా ఇట్లాంటి చెస్ బోర్డు మీద ఉన్నంతసేపు మనం కాయిన్స్ని
తర్వాత పాన్స్, కింగ్ అయినా, క్వీన్ అయినా, రూక్ అయినా, ఇంకేమైనా కానీ, క్యామెల్ కానీ. ఇప్పుడు ఒకసారి చెస్ బోర్డ్ ఆట అయిన తర్వాత డబ్బాలో పడేసాం అనుకోండి, అంతా ఒకటే. కాబట్టి పెద్ద చిన్న తేడా లేదు. మేమేమో ఇప్పుడు లెక్చరర్స్, మీరు స్టూడెంట్స్, నేను ఫీల్ కావట్లేదు, మనందరం ఒకటిగానే నేను ఫీల్ అవుతున్నాను. అయితే ఒక్క విషయం చెప్తాను. ఈ 20 ఏళ్ళలో నేను గాలికి తిరగటం అంటే అట్లని కాదు నా ఉద్దేశం. అంటే కాంక్రీట్గా ఏ పని చేయకుండా తిరిగాను. ఆ తిరగటంలో ఒక పర్పస్ కూడా ఉంది. ఏంటంటే ఐరోపా కంట్రీస్ మొత్తం తిరిగాను నేను. తర్వాత ఇండియాను 3 సార్లు తిరిగాను, A to Z, టాప్ టు బాటం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటారు, ఆసియాకి హిమాచల్ పడే ఉంటాం. సేతు అంటే బ్రిడ్జ్, ప్రామిస్ రోడ్లో అక్కడ బ్రిడ్జ్ ఉంది, అందుకని ఆసియాకి హిమాచల్ పడే ఉంటాం. ఈస్ట్ అండ్ వెస్ట్, తర్వాత నార్త్ అండ్ సౌత్, అవన్నీ తిరిగిన తర్వాత అప్పుడు మా పిల్లవాడిలో ఉంటాము, 6 నెలలు ఇక్కడ ఉంటాం. ఈ 6 నెలల్లో ఇప్పటికీ ఒక 15 సార్లు పోయి ఉంటాం లండన్. లండన్ నాకు కొట్టినట్టుంది, అన్నీ A to Z అక్కడ తెలుసు. లండన్లో చుట్టుపక్కల ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అవన్నీ చూసాము. యూరోపియన్ కంట్రీస్ అన్నీ చూసాము. అన్నీ చూసినందువల్ల ఏమవుతుందంటే ప్రయాణం అనేది మనిషి చాలా ఉత్తమమైనటువంటి ఒక సాధనం అన్నమాట. ఏంటి, మైండ్ వికసించడానికి, బ్రాడ్ మైండెడ్నెస్ రావడానికి, కల్చర్స్ని అర్థం చేసుకోవడానికి, లైఫ్ స్టైల్ని అర్థం చేసుకోవడానికి. రోడ్స్, మాన్యుమెంట్స్, లండన్లో ఉన్నది ఒకటి ఏంటి అంటే షాడ్ అని ఉంటుందంటే అద్దాల పలకలతో కట్టారు. అప్పటికి అది 60 అంతస్తుల భవనం. ఆ భవనం పైగా వెళ్ళి చూసి వచ్చారు. ఆ తర్వాత దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అని ఉంటారు, అది 150 అంతస్తుల భవనం. ఆ బుర్జ్ ఖలీఫా పై దాకా వెళ్ళి చూసి వచ్చారు. అంటే చాలా దేశాలు తిరిగాము, చాలా విషయాలు చూశాను. చూడటం ఒక చూడాలన్నటువంటి తపన, తృష్ణ కావాలి. ఇవన్నీ చూసి పుస్తకాలు రాశాను. ఇప్పుడు 3 పుస్తకాలు రాశాను. ఒకటి ఏంటి, లండన్ వింతల విశేషాలు. రెండవది, నాకు ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్. నేను అసలు ఆర్ట్ టీచర్స్ కావాల్సిన కాలేకపోయినాను. ఇటు ఎందుకంటే బ్రతుకు తెలుగు కోసం, ఇంగ్లీష్ కోసం వచ్చాం. మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో అయితే ఇంగ్లీష్లో నేను రాస్తే మా మనోడను అన్నాడు, కాకపోతే నువ్వు ఇంగ్లీష్లో రాస్తే ఎవరు చదువుతారు, అందరూ తెలుగు వాళ్ళు కదా, ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు తెలుగులో రాయాలని నాకు రిక్వెస్ట్ చేశాడు. సరే తెలుగులో రాశాను. అందులో ఏం రాశానంటే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు, అది ఒక పుస్తకం. ఆ తర్వాత రెండవది నూతన ధోరణి, చిత్రకళలో నూతన ధోరణి. అది ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్. లేటెస్ట్గా ఏమేమి ఉన్నాయో వాటిని రాశాను. తర్వాత మూడవది కళాకళలిలో కొత్త ఘట్టాలు అని ఇంకో పుస్తకం రాశాను. ఇక 4వ పుస్తకం ఇప్పుడు ఆర్ట్ టర్మినాలజీ మీద ఒక పుస్తకం లేదు, డిక్షనరీ లేదు మనకు. ఎవరైనా ఆర్ట్ గురించి తెలుసుకోవాలంటే ఒక డిక్షనరీ లేదు. ఆ డిక్షనరీ కంపైల్ చేస్తున్నాను, దానికి ఒక 2-3 years పడుతుంది. ఆఫీస్లో ఉన్నాను. అందరికీ కూడా మీ అందరూ ప్రత్యేకంగా నేను చేసేది ఏంటంటే, కాంక్రీట్ మనం ఏం చేయాల్సిన పని లేదు. మనకు ఏ హాబీ అవసరం, ఏ హాబీస్ ఉన్నాయో, ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి చేసుకుంటే చాలు. మీ అందరూ కూడా త్వరలో కాదు, మీ వృత్తి జీవితాల్లో మంచి పురోగతి సాధించాలని, అందరూ అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ మరొకసారి Thank you, sir. You told your lot of experience. చాలా అద్భుతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత క్యాప్ టు కెమెరన్, జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి పర్యటన చేశారని చెప్పారు. మరి కన్యాకుమారిలో వివేకానంద యొక్క స్టాచ్యూ ఉంటుంది. ఈరోజు కూడా వివేకానంద జయంతి, చాలా చక్కగా సందర్శించారు. థ్యాంక్ యూ సార్. మరి మాకు కూడా ఇంగ్లీష్లో సార్ ఇట్లే కూర్చొని సేమ్ స్టైల్లో బోధించేవాడు, ఇంగ్లీష్ మెథడ్. మరి ఇప్పటికీ గుర్తుంది ఆ స్టాచ్యూ ఎట్లా కూర్చునేది. మరి సార్ మరొకసారి మన బృందం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ వెంకరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము.
అందరికీ శుభాకాంక్షలు. పూజనీయులు చంద్రశేఖరరావు గారు, ప్రసాద్ గారు, సురవయ్య గారు, గురువు జగన్నాథం గారు, మిత్రుడు పాపయ్య గారు, మరియు ఈరోజు ఎంతో శ్రమ కోర్చి వివిధ ప్రాంతాల నుంచి మా మీద ఉన్నటువంటి అభిమానంతో గురువులు గారిని కలవాలి, చూడాలని ఇంత శ్రమ కోర్చి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఎందుకంటే మేము రాష్ట్రంలో మీకు ఎన్నో పాఠాలు చెప్పి ఉంటాం. మీరు ఇప్పుడు చెప్పి ఎంతో అనుభవాలు చాలామంది టీచర్ హెడ్ మాస్టర్స్, చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఎందుకని చెప్పంటే మనం వచ్చేటప్పుడు జీవితంలో ఏమి తెచ్చుకోము, పోయేటప్పుడు కూడా ఏమీ రాదు. ఈ మధ్యలో మనకు మిగిలిచ్చేటువంటి కర్మఫలం ఏదైతుందో అదే జ్ఞాపకము, అదే బంధము అనుకుంది. మీరందరూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరికొకరు షేర్ చేసుకుంటే మీ ఎమోషన్స్ను మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. మాతో షేర్ చేసుకున్న విధంగా చేసుకుంటూ మీకు మీరు కలుసుకొని ఎంతో ఆనందంగా మాట్లాడుకోవడం అనేది గమనించాము. చాలా చక్కటి అరుదైనటువంటి సందర్భం. నేను ఇది 3వ బ్యాచ్ అనమాట. 86 బ్యాచ్ వాళ్ళు టెస్ట్ చేశారు, 95, 96 వాళ్ళు చేశారు, మీరు 98 లేదు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క తేడా చూసాము. సరే, ఏది ఎలా ఉన్నా ఇక కర్మ ఫలాన్ని బట్టి మనకు అవకాశాలు వస్తుంటాయి, అదృష్టం వస్తుంటుంది. దాన్ని బట్టి మన మనశ్శాంతి, తృప్తిగా జీవించగలగడము గొప్ప విషయము. జీవించాలి. భగవంతుడు మీకు దానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మిత్రుడు ప్రసాద్ గారు చాలా చక్కటి మాకు కూడా షేర్ చేశారు ఎక్స్పీరియన్స్ కూడా. మేము కూడా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. పిల్లలు ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటున్నారు కాబట్టి తిరుగుతూనే ఉన్నాం. కానీ సరే, సార్ అంతా తిరగలేదు. అయినప్పటికీ కూడా ఎవరికి ఎలా అవకాశం వస్తే అలా ఉపయోగించుకోవడం మంచిది. మనకు తెలిసిన దాన్ని మన టీచర్కి ఏం చేస్తాం, మనం వద్దన్నా ఒకరిని పిలిచి చెప్తూనే ఉంటాం, మన అనుభవాన్ని చెప్తూనే ఉంటాం. అరే ఇదిరా నాయన, ఇది ఇట్లా ఉన్నది, అట్లా ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పంచగలగడమే మనకు ఉపయోగిస్తుంది. అందుకని మీరు మీ జీవితం పట్ల, మీ యొక్క భాగస్వామి పట్ల, మీ ప్రజల పట్ల ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మీకు ఉన్నటువంటి అనుభవ దృష్టితోటి, అనుభవ ప్రజ్ఞతోటి పరిష్కరించుకొని ఆనందంగా ఎవరినొకరు కంపేర్ చేసుకోకూడదు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఎవరి మెరిట్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కంపేర్ చేసుకొని మనం డిప్రెషన్కి కానీ అశాంతికి కానీ లోను కావాలి. ఎప్పుడు కూడా మనిషి నేర్చుకోవాల్సింది ఒకటే, పాజిటివ్గా తీసుకోవటం. అప్పుడే మనకు ఆరోగ్యం ఇస్తుంది. ఐశ్వర్యము ఎంత వచ్చినా ఒకటే, ఎంత వచ్చినా ఒకటి, దానికి పెద్ద విలువ లేదు. కాబట్టి మనం మరింత కాలం మా గురువు గారు పూజనీయులు చంద్రశేఖరరావు గారు 86 సంవత్సరాల సమయంలో ఇంత దూరం వచ్చి మీ అందరితోటి, మా అందరితోటి ఎంత కలిసి ఉంటారని చెప్పంటే ఎంత గొప్ప బంధువులు చూసినా అంత ప్రేమ అనిపించదు. ఇలా సార్ వచ్చిందంటే మాకు ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకొని వచ్చాము. అందువల్ల ఆ ఆత్మీయత అనేది సార్ నెలకొల్పాడు. వారి నుండి నేను నేర్చుకున్న తర్వాత నేను బీడీ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చాలా సంవత్సరాలు చేశాను. వారి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏమో కానీ స్వయంగా వారి కింద మేము పనిచేశాం. కాబట్టి ఆ స్కిల్స్ అన్నీ కూడా మేము డిఓగా చేసినప్పుడు కానీ వివిధ చోట్ల ఉపయోగించుకున్నాం. కాబట్టి ఒకరి అనుభవం ఒకరికి తప్పకుండా మార్గదర్శకత్వం ఉంటుంది. మీరందరికీ కూడా నేను మళ్ళొకసారి ఆశీర్వదిస్తూ, మీ మిత్రులందరూ మీరందరూ కూడా ఆత్మీయులుగా పరిగణిస్తూ ఒకసారి ఒకటే మాట చెప్తాను. ఎప్పుడు కూడా జీవితంలో నిరుత్సాహం నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు మనకంటే అధికులం అంటే ఏదో తెలుగులో అధికులు కావచ్చు, ఇది కావచ్చు, కానీ మనం కూడా బాగానే ఉన్నాం, మనం కూడా బాగానే ఉన్నాం అనేటువంటి
మనశ్శాంతి, తృప్తి, ఈ రెండు మీరు అలవాటు చేసుకోవాలి. స్ట్రెస్ను మాత్రం దగ్గర రాని. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు పెరిగిన వయసు కాబట్టి పాఠశాలలో, మీ ఇంటి దగ్గర, మీ పిల్లలతో, మీ లైఫ్ పార్ట్నర్స్తో, చుట్టాలతో, బంధువులతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. వాటన్నిటినీ అధిగమించే ప్రయత్నం చేయాలి. కానీ స్ట్రెస్ గురి కాకుండా విసుక్కొని మనం నష్టపోయి ఎదుటి వ్యక్తిని నష్టపరిచి మనం అనవసరంగా ఆవేశపడి పిల్లల్ని తిట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి భార్య భర్తల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇప్పుడు కూడా అలా ఉండకుండా దయచేసి మీరందరూ కూడా ఇప్పటికీ ఎన్నో సైకాలజీలో చెప్పుకుంటాం. జీవితం అనేది ఒక కాంప్రమైజ్ లాంటిది. ఈ ప్రకృతికి కాంప్రమైజ్ అయితేనే మాది ఎదుగుదల ఉంటుంది. కలిగిన ఎదుగుదల పట్ల తృప్తి ఉంది. అంతేగాని ఏం లేదు, నాకు ఇంకేం లేదు, నువ్వు ఎందుకు కూర్చుండ్రా, ఏదిరా నా జీవితం అని చెప్పని అనుకుంటే ఏమీ ఉండదు. నేనే హీరోని, నేనే అన్నింటిలో సాహసంగా చేశాను, ఇంతకంటే బాగా ఎవరు చేయలేరు, నేను చేసిందే నాకు సంతృప్తినిచ్చింది అనేటువంటి విధానంగా బ్రతికే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా భగవంతుడు తగిన అవకాశాలు ఇవ్వాలని, మీకు తగిన అదృష్టాన్ని కృపను అందించాలని చెప్పని దీవిస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం దొరికినందుకు మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా చాలా 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 అభినందిస్తూ, మర్చిపోని ఘట్టాలు ఎన్ని మా జీవితంలో. ఎందుకని చెప్పంటే 20 సంవత్సరాల తర్వాత మా పిల్లలు, మా విద్యార్థులు, మా వాళ్ళు వచ్చి మాతో ఇంత ఆత్మీయంగా ఇంత షేర్ చేసుకొని కలిసి సార్ రాగానే దగ్గరికి వచ్చి చేతులు చేయగలిపి నవ్వి, సార్ మీ ఫలానా ఎక్కడ దొరుకుతుందని అదృష్టం మీ వల్ల మాకు లభించింది, దానికి మేము ధన్యులం. ఇవన్నీ కూడా మనకు అనుబంధాలు, బంధవ్యాలు, భగవంతుడు రాసినటువంటి ఇవన్నీ అనుబంధాలు. కాబట్టి మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి గౌరవ సైకాలజీ వెంకరెడ్డి సార్ గారు, మరి సైకాలజీ కాబట్టి మన మనసు సంఘర్షణకు లోను కాకుండా పని చేయాలనే చక్కటి మరి సందేశాన్ని ఇచ్చారు. వి షుడ్ బి ఆప్టిమిస్ట్, నాట్ పెసిమిస్ట్. మనం వి థింక్ పాజిటివ్, వి డూ పాజిటివ్, వి గెట్ రిజల్ట్స్ పాజిటివ్. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా మరి గౌరవ పాపయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. సభకు నమస్కారం. ముఖ్యంగా గురుతులైనటువంటి చంద్రశేఖరరావు సారు, ప్రసాద్ సారు, వెంకటరెడ్డి గారు, గురువయ్య సారు, జగన్నాథం గారు, ప్రసాద్ గారు మరియు మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషంగా ఉంది. చాలా సార్లు ఈ గెట్ టుగెదర్, పిల్లల యొక్క గెట్ టుగెదర్కి అటెండ్ అవుతూ ఉంటాం, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, మాకు ఎక్కువ బంధం లేనప్పటికీ కూడా మరవలేనటువంటి చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 25 ఇయర్స్ అయిన తర్వాత మార్నింగ్ 6 గంటలకే ఆస్వాబాద్కి వెళ్ళి వచ్చి వనస్థలిపురంలో సుష్మా టాకీస్ దగ్గర పక్కకే ఉన్న నాకంటే ముందే నిలబడ్డారు అంటే ఎంత ప్రేమలు, అభిమానాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దాకా ఆ కారు ఎక్కడ వెళ్తా ఉంది, ఏం జోకులు వేసుకుంటా ఉన్నది, వాళ్ళ యొక్క స్మృతులు ఏంటిది, సాగర్ ఏంటిది, ఈ యొక్క వెంకటరెడ్డి సార్ సామ్రాజ్యంలో వాళ్ళు ఎంత ఆనందించారు అనేటువంటి చూసుకుంటా ఉంటే అసలు నేను మరవలేనట్టు అనిపించింది. ఇది నాకు ఒక మంచి అవకాశంగా కనిపించింది. కొంచెం ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటా సార్. ఎందుకంటే సార్ వాళ్ళు రావడం సందర్భం వేరు, నేను ఇక్కడికి రావడం సందర్భం వేరు, కాబట్టి నేను నిలబడి కూడా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నన్ను ఇక్కడ పిలిచారు, చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ శబానా గారు పిలిచారు, ఫోన్ చేశారు, ఇట్లా మీరు లెక్చరర్స్గా, అమ్మ నాకు మీకు ఏం సంబంధం అమ్మ, కొంచెం అంత అవసరమా నేను అని అంటే, లేదు సార్ కంపల్సరీ రావాలన్నారు. ఆ తర్వాత హైమావతి గారు, భీమ్లా గారు, ఉపేందర్ గారు, సార్ మీరు రావడానికి ఎందుకు సందేహిస్తూ ఉన్నారు ఇక్కడికి
కదా మీరు ఒక్కరే ఆ కాలేజీకి వెళ్ళి ఏదో ప్రిన్సిపల్ చార్జ్ తీసుకొని కొంచెం ఒక 6 నెలలు అయిందని మాకు తెలిసింది. కొంచెం సాగర్ కాలేజ్ అంటే ఒకప్పుడు సాగర్లో బీఎడ్ వచ్చిందంటేనే సెటిల్ అయిపోయినాం అనేటువంటి ఒక వాతావరణంలో నడిచినటువంటి పెద్దలు అట్లాంటి వాతావరణం నడిపించారు. మా ట్రైనీస్ కూడా టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు, కానీ ఇప్పుడున్న వాతావరణం అప్పుడున్నంతగా లేదు. అయితే వాళ్ళ చేష్టలు చూసి అక్కడ ఉండేటువంటి స్కూల్లో ఉండేటువంటి సార్లు, ఏంటయ్యా మీరు ఏం బీడ్ చేస్తూ ఉన్నారు, మేము సాగర్లో బీడ్ చేసినప్పుడు ఎట్లా ఉండే బీఎడ్ అంటే ఎట్లా చేయాలా అని వాళ్ళకి హితబోధ చేసిన తర్వాత కాలేజీకి వచ్చి అడుగుతూ ఉంటారు. సార్ కాలేజ్ అంట, సాగర్ అంట, అందరు మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూ ఉన్నారు సార్, చూడాలి సార్, చేయాలి సార్ అంటాం. అంటే అంత మంచి కాలేజీ ఇక్కడి నుంచి నల్గొండకు షిఫ్ట్ అయింది రకరకాల కారణాల వల్ల. ఎందుకంటే ప్రజెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీలలో స్టాఫ్ లేదు సార్, 0 ఫ్యాకల్టీ తోటి నడుస్తూ ఉంది సాగర్ బీఎడ్ కాలేజ్. నాట్ ఓన్లీ బీఎడ్ కాలేజ్, తెలంగాణ స్టేట్లో ఉండేటువంటి 4 గవర్నమెంట్ బీఎడ్ కాలేజీలలో కూడా 0 ఫ్యాకల్టీ. ఒకే ఒక ఐఏఎస్సి మాసప్ ట్యాంక్లో ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు, ఒకే ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. మొత్తం డైట్లు 10 డైట్లు ఉన్నాయి, 4 బీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఈ అన్నిట్లల్లో కలిసి ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, సీనియర్ లెక్చరర్స్ అయినా 15 మంది ఉన్నారు ప్రజెంట్గా. ఆ 15 మందిలో 6 డిప్యూటీ డిఓగా పనిచేస్తారు, ఒక 6 ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తాం, కేవలం ఒక 3 మాత్రమే క్లాస్ రూమ్లో రెగ్యులర్ లెక్చరర్గా పనిచేస్తారు. మరి అట్లాంటి పరిస్థితులలో ఇక్కడ ఈ కాలేజీ కొంచెం రకరకాల కారణాలతోటి యూనివర్సిటీ వాళ్ళు కొంచెం మాకు అటాక్ చేయండి అనే చేసే ప్రయత్నంలో పెద్దలు గవర్నమెంట్ ప్రయత్నం చేసి దీన్ని నల్గొండకు మార్చడం జరిగింది. ఎందుకంటే ఫ్యాకల్టీ లేదు, కాలేజీ నడవాలా అనే ఉద్దేశంతో నల్గొండకు కాలేజీ మారినది. కానీ బిల్డింగ్ చక్కటి బిల్డింగ్ కట్టారు సార్, కానీ అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ మాత్రం ఏమీ లేవు. ఫ్యాకల్టీ 0. నేను కూడా అక్కడ లెక్చరర్ కాదు, రెగ్యులర్ లెక్చరర్ కాదు, నా సారీ నేను మహబూబ్నగర్లో తీసుకుంటాను. కానీ అక్కడ కాలేజ్ షిఫ్ట్ అయిన తర్వాత ఫ్యాకల్టీ ఎవరు లేరు అంటే, నేను సొంతం జిల్లా, నేను 2001 మహబూబ్నగర్లో పనిచేస్తా ఉన్నాను. అందరికీ పాపేస్తారంటే మహబూబ్నగర్ జిల్లానే అనుకుంటారు, కానీ నల్గొండ అనుకోరు. కానీ అట్లాంటప్పుడు కొంచెం ప్రైమరీ స్కూల్లో చేశాను, హై స్కూల్లో చేశాను, డైట్లో చేశాను, ఎస్సీఆర్టీలో చేశాను, డిప్యూటీఓ చేశాను. కానీ రిటైర్మెంట్ ముందు బీడీ కాలేజీలో చేద్దాం సొంత జిల్లా అనుకొని నేను వచ్చాను, ఫిక్సేషన్ పైన వచ్చాను. అది కంటిన్యూ అవుతాం. అంటే ఎందుకు చెప్తా ఉన్నా సార్ అంటే, ఇక్కడ సర్వ సౌకర్యాలతోటి మంచిగా అందరినీ ఒక కల్పవృక్షం లాగా విజ్ఞానాన్ని అందించినటువంటి కాలేజ్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక రకంగా చెప్పకూడదు, కానీ అంటే చదువు పరంగా ఒక కళావిహీనమైనటువంటి చక్కటి బిల్డింగ్ ఉంది, కానీ అందులో చెప్పేవారు లేవు, కూర్చోవడానికి బెంచీలు లేవు, ఒక్క కంప్యూటర్ లేదు, ఒక లైబ్రరీ బుక్. సాగర్ లైబ్రరీ అంటేనే లైబ్రరీకి నిలయం అంటా ఉంటాం, ఒక చిన్న లైబ్రరీ కూడా లేదు, కనీస వసతులు కొంచెం తోటి అసలే లేవు, 0% తోటి ఉంది కాలేజ్. మరి అట్లాంటి కాలేజీలో ఉన్నామమ్మా, మేము మీకేం అవసరం అంటే, లేదు సార్ మేము మీ అందరికి అండగా ఉండగా, నాగార్జున కాలేజ్ వాళ్ళు సాగర్ స్టూడెంట్స్ అయి ఉండగా మీరు ఎందుకు సార్ మేము పిలిచినప్పుడు రండి, అసలు మేము చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్కి మీరు కూడా ఏదో కొంచెం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది, లేదు మిమ్మల్ని మీకంటే మేము ఎక్కువగా మీకు కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటాం, కనీసం ఫస్ట్ ఇయర్కి ఒక, సెకండ్ ఇయర్ కలిసి ఒక 2 ప్రొజెక్టర్లా ఇవ్వగలుగుతాం, లేదా ఫస్ట్ ఇయర్కు కనీసం ఒక డ్యూయల్ డెస్క్లన్నా 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూర్చునేటువంటి డ్యూయల్ డెస్క్లన్నా మేము కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం సార్. స్టేజ్ ముఖంగా మా పెద్దలతోటి నయా పైసా కాదు సార్, వస్తు రూపంగానే మేము ఖచ్చితంగా మీ కాలేజ్ కంట్రిబ్యూట్ చేస్తాం, ఎలాంటి సందేహం లేకుండా మీరు రావాలని శబానా గారు, హైమావతి గారు, భీమ్లా గారు, ఉపేందర్ గారు నన్ను మోటివేట్ చేయడం, ఆ తర్వాత ప్రతిరోజు సార్ చెప్పినట్టుగానే గుర్తు చేసి ఇక్కడ దాకా రప్పించడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అందరికీ కూడా పెద్దలు కూడా వెరీ థ్యాంక్ఫుల్ చేస్తాం. కాబట్టి ఇంకా ఎక్కువగా సమయం లేదు కాబట్టి కొంచెం మనందరం కూడా సార్ చెప్పినట్టుగా 3 స్టేజెస్లలో లాస్ట్ స్టేజ్ సోషల్ స్టేటస్ స్టేజ్ అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ స్టేటస్ ఉంచినటువంటి తృప్తి మనకు ఒకటి ఉండదు. మనం స్కూల్లో పనిచేస్తూ ఉన్నాం, మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, మనం కూడా ఎదిగినాం, తృప్తి చెందినాం. సార్ అన్నట్టుగా కాన్ఫ్లిక్ట్లో నుంచి ప్రశాంత జీవితంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆ స్టేజ్కి వచ్చినాం. కాబట్టి కంపల్సరీ మనం పనిచేసేటువంటి చోట కానీ మన పిల్లలలో కానీ అదే వాతావరణం కల్పిద్దాం. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉండేటువంటి స్థితికి ఈ స్థితికి కొంచెం చాలా మార్పులు వచ్చినాయి. మార్పుకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, లేకుంటే అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి కాలానుగుణంగా మనం కూడా అప్డేట్ అయ్యి మన పిల్లల్ని, మన స్కూల్ని కూడా కొంచెం అప్డేట్ అయిపోయి ఉండేటువంటి స్థితిలోకి తీసుకొని రావడానికి
మనం శాశక్తిలా ప్రయత్నం చేద్దాం. అట్లా ప్రయత్నం చేసినట్టుగా మన పెద్దలు మనల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. భగవంతుడు కూడా అట్లాంటి కృషి మనకు శక్తి మీకు కల్పిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, కంపల్సరీ ఏదో ఒక రూపంగా కాలేజీ మీరు అసలు ఒకసారి కాలేజీ చూడాలని చెప్పాను. నేను షబానా గారు కాల్ చేయాలని, కాదమ్మా ఒకసారి మీరు కాలేజీ చూడండి, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రండి, వీలైతే అక్కడే పెట్టుకోండి మీటింగ్ అని చెప్పాను. లేదు సార్ మేము సాగర్లో పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా సార్ కొంచెం ఒకసారి మీరు కాలేజీని చూస్తే చాలా చాలా మంచి బిల్డింగ్ కట్టారు, మీకు రియల్గా ఏంటిది అనేటువంటి విషయం అర్థమైపోతా ఉంటుంది. కాబట్టి అందరు వీలైనప్పుడు కాలేజీ చూడాలని, కంపల్సరీ మీకు గుర్తింపు అంటే మర్చిపోలేనంతగా కాలేజీకి మీకు కాంట్రిబ్యూషన్ ఉంటుందని, వస్తురూపంగానే ఉంటుందని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి పిలిచినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ చెప్తూ తెలియజేస్తున్నాను. కాబట్టి నన్ను ఇక్కడ పిలిచారు, చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ షబానా గారు పిలిచారు, ఫోన్ చేశారు, ఇట్లా మీరు లెక్చరర్స్గా, అమ్మ నాకు మీకు ఏం సంబంధం అమ్మా, కొంచెం అంత అవసరమా నేను అని అంటే, లేదు సార్ కంపల్సరీ రావాలన్నారు. ఆ తర్వాత హైమావతి గారు, భీమ్లా గారు, ఉపేందర్ గారు, సార్ మీరు రావడానికి ఎందుకు సందేహిస్తూ ఉన్నారు ఇక్కడికి కదా, మీరు ఒక్కరే ఆ కాలేజీకి వెళ్ళి ఏదో ప్రిన్సిపల్ చార్జ్ తీసుకొని కొంచెం ఒక 6 నెలలు అయిందని మాకు తెలిసింది. కొంచెం సాగర్ కాలేజ్ అంటే ఒకప్పుడు సాగర్లో బీఎడ్ వచ్చిందంటేనే సెటిల్ అయిపోయినాం అనేటువంటి ఒక వాతావరణంలో నడిచినటువంటి పెద్దలు అట్లాంటి వాతావరణం నడిపించారు. మా ట్రైనీస్ కూడా టీచింగ్ ప్రాక్టీస్ వెళ్తారు, కానీ ఇప్పుడున్న వాతావరణం అప్పుడున్నంతగా లేదు. అయితే వాళ్ళ చేష్టలు చూసి అక్కడ ఉండేటువంటి స్కూల్లో ఉండేటువంటి సార్లు, ఏంటయ్యా మీరు ఏం బీడ్ చేస్తూ ఉన్నారు, మేము సాగర్లో బీడ్ చేసినప్పుడు ఎట్లా ఉండే బీఎడ్ అంటే ఎట్లా చేయాలా అని వాళ్ళకి హితబోధ చేసిన తర్వాత కాలేజీకి వచ్చి అడుగుతూ ఉంటారు. సార్ కాలేజ్ అంట, సాగర్ అంట, అందరు మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూ ఉన్నారు, సార్ చూడాలి సార్, చేయాలి సార్ అంటాం. అంటే అంత మంచి కాలేజీ ఇక్కడి నుంచి నల్గొండకు షిఫ్ట్ అయింది రకరకాల కారణాల వల్ల. ఎందుకంటే ప్రజెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీలలో స్టాఫ్ లేదు సార్, 0 ఫ్యాకల్టీ తోటి నడుస్తూ ఉంది సాగర్ బీఎడ్ కాలేజ్. నాట్ ఓన్లీ బీఎడ్ కాలేజ్, తెలంగాణ స్టేట్లో ఉండేటువంటి 4 గవర్నమెంట్ బీఎడ్ కాలేజీలలో కూడా 0 ఫ్యాకల్టీ. ఒకే ఒక ఐఏఎస్సి మాస్టర్ ట్యాంక్లో ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు, ఒకే ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. మొత్తం 10 డైట్లు ఉన్నాయి, 4 బీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఈ అన్నిట్లల్లో కలిసి ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, సీనియర్ లెక్చరర్స్ అయినా 15 మంది ఉన్నారు ప్రజెంట్గా. ఆ 15 మందిలో 6 డిప్యూటీ డిఓగా పనిచేస్తారు, ఒక 6 ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పనిచేస్తాం, కేవలం ఒక 3 మాత్రమే క్లాస్ రూమ్లో రెగ్యులర్ లెక్చరర్గా పనిచేస్తాం. మరి అట్లాంటి పరిస్థితులలో ఇక్కడ ఈ కాలేజీ కొంచెం రకరకాల కారణాలతోటి యూనివర్సిటీ వాళ్ళు కొంచెం మాకు అటాక్ చేయండి అనే చేసే ప్రయత్నంలో పెద్దలు గవర్నమెంట్ ప్రయత్నం చేసి దీన్ని నల్గొండకు మార్చడం జరిగింది. ఎందుకంటే ఫ్యాకల్టీ లేదు, కాలేజీ నడవాలా అనే ఉద్దేశంతో నల్గొండ కాలేజీ మారినది. కానీ బిల్డింగ్ చక్కటి బిల్డింగ్ కట్టారు సార్, కానీ అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ మాత్రం ఏమీ లేవు. ఫ్యాకల్టీ 0. నేను కూడా అక్కడ లెక్చరర్ కాదు, రెగ్యులర్ లెక్చరర్ కాదు, నా సారీ నేను మహబూబ్నగర్లో తీసుకుంటాను. కానీ అక్కడ కాలేజ్ షిఫ్ట్ అయిన తర్వాత ఫ్యాకల్టీ ఎవరు లేరు అంటే, నేను సొంతం జిల్లా, నేను 2001కి మహబూబ్నగర్లో పనిచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రొఫెసర్ అంటే మహబూబ్నగర్ జిల్లానే అనుకుంటారు, కానీ నల్గొండ అనుకోరు. కానీ అట్లాంటప్పుడు కొంచెం ప్రైమరీ స్కూల్లో చేశాను, హై స్కూల్లో చేశాను, డైట్లో చేశాను, ఎస్సీఆర్టీలో చేశాను, డిప్యూటీఓ చేశాను. కానీ రిటైర్మెంట్ ముందు బీడీ కాలేజీలో చేద్దాం సొంత జిల్లా అనుకొని నేను వచ్చాను, ఫిక్సేషన్ పైన వచ్చాను. అది కంటిన్యూ అవుతాం. అంటే ఎందుకు చెప్తా ఉన్నా సార్ అంటే, ఇక్కడ సర్వ సౌకర్యాలతోటి మంచిగా అందరినీ ఒక కల్పవృక్షం లాగా విజ్ఞానాన్ని అందించినటువంటి కాలేజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక రకంగా చెప్పకూడదని, అంటే చదువు పరంగా ఒక కళావిహీనమైనటువంటి చక్కటి బిల్డింగ్ ఉంది, కానీ అందులో చెప్పేవారు లేవు, కూర్చోవడానికి బెంచీలు లేవు, ఒక్క కంప్యూటర్ లేదు, ఒక లైబ్రరీ బుక్, సాగర్ లైబ్రరీ అంటేనే లైబ్రరీకి నిలయం అంటా ఉంటాం, ఒక చిన్న లైబ్రరీ కూడా లేదు, కనీస వసతులు కొంచెం తోటి అసలే లేవు, 0% తోటి ఉంది కాలేజ్. మరి అట్లాంటి కాలేజీలో ఉన్నామమ్మా, మేము మీకేం అవసరం అంటే, లేదు సార్ మేము మీ అందరికి అండగా ఉండగా, నాగార్జున కాలేజ్ వాళ్ళు సాగర్ స్టూడెంట్స్ అయి ఉండగా మీరు ఎందుకు సార్ మేము పిలిచినప్పుడు రండి సార్, మేము చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్కి మీరు కూడా ఏదో కొంచెం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది, లేదు మిమ్మల్ని మీకంటే మేము ఎక్కువగా మీకు కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటాం, కనీసం ఫస్ట్ ఇయర్కి ఒక, సెకండ్ ఇయర్ కలిసి ఒక 2 ప్రొజెక్టర్లా ఇవ్వగలుగుతాం, లేదా ఫస్ట్ ఇయర్కు కనీసం ఒక
డ్యూయల్ డెస్క్లన్నా 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూర్చునేటువంటి డ్యూయల్ డెస్క్లన్నా మేము కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం సార్. స్టేజ్ ముఖంగా మా పెద్దలతోటి నయా పైసా కాదు సార్, వస్తు రూపంగానే మేము ఖచ్చితంగా మీ కాలేజీ కంట్రిబ్యూట్ చేస్తాం. ఎలాంటి సందేహం లేకుండా మీరు రావాలని శబానా గారు, హైమావతి గారు, భీమ్లా గారు, ఉపేందర్ గారు నన్ను మోటివేట్ చేయడం, ఆ తర్వాత ప్రతిరోజు సార్ చెప్పినట్టుగానే గుర్తు చేసి ఇక్కడ దాకా రప్పించడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అందరికీ కూడా పెద్దలు కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ చేస్తాం. కాబట్టి ఇంకా ఎక్కువగా సమయం లేదు కాబట్టి కొంచెం మనందరం కూడా సార్ చెప్పినట్టుగా 3 స్టేజెస్లలో లాస్ట్ స్టేజ్ సోషల్ స్టేటస్ స్టేజ్ అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ స్టేటస్ ఉంచినటువంటి తృప్తి మనకు ఒకటి ఉండదు. మనం స్కూల్లో పనిచేస్తూ ఉన్నాం, మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, మనం కూడా ఎదిగినాం, తృప్తి చెందినాం. సార్ అన్నట్టుగా కాన్ఫ్లిక్ట్లో నుంచి ప్రశాంత జీవితంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆ స్టేజ్కి వచ్చినాం. కాబట్టి కంపల్సరీ మనం పనిచేసేటువంటి చోట కానీ మన పిల్లలకు కానీ అదే వాతావరణం కల్పిద్దాం. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉండేటువంటి స్థితికి ఈ స్థితికి కొంచెం చాలా మార్పులు వచ్చినాయి. మార్పుకి అనుగుణంగా మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, లేకుంటే అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి కాలానుగుణంగా మనం కూడా అప్డేట్ అయ్యి మన పిల్లల్ని మన స్కూల్ని కూడా కొంచెం అప్డేట్ అయి ఉండేటువంటి స్థితిలోకి తీసుకొని రావడానికి మనం శాశ్వతలా ప్రయత్నం చేద్దాం. అట్లా ప్రయత్నం చేసేటట్టుగా మన పెద్దలు మనల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. భగవంతుడు కూడా అట్లాంటి కృషి మనకు శక్తి మీకు కల్పిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, కంపల్సరీ ఏదో ఒక రూపంగా కాలేజీ మీరు అసలు ఒకసారి కాలేజీ చూడాలని చెప్పాను. నేను శబానా గారు కాల్ చేయాలని, కాదమ్మా ఒకసారి మీరు కాలేజీ చూడండి, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రండి, వీలైతే అక్కడే పెట్టుకోండి మీటింగ్ అని చెప్పాను. లేదు సార్ మేము సాగర్లో పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా సార్ కొంచెం ఒకసారి మీరు కాలేజీని చూస్తే చాలా చాలా మంచి బిల్డింగ్ కట్టారు, మీకు రియల్గా ఏంటిది అనేటువంటి విషయం అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి అందరు వీలైనప్పుడు కాలేజీ చూడాలని, కంపల్సరీ మీ గ్రూప్ గుర్తింపు అంటే మర్చిపోలేనంతగా కాలేజీకి మీకు కాంట్రిబ్యూషన్ ఉంటుందని, వస్తురూపంగానే ఉంటుందని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి పిలిచినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ చెప్తూ థ్యాంక్ యూ సార్. దారి పొడుగుతో మేము చెప్పినటువంటి ముచ్చట్లు కొన్ని దాచిపెట్టి మమ్మల్ని బతికించినందుకు చాలా సరదాగా మోహను మేమందరం మాట్లాడుకుంటూ మేమందరం మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు కొన్ని విషయాలన్నీ ఓపెన్ అయిపోయినాం. సార్ ఆ ముచ్చట్లని బాగా ఆనందపడ్డారు. మాకు భయం అయింది, ఇంకేమన్నా ఓపెన్ అయ్యి ఇంకేమన్నా కొన్ని చెప్తాడేమోనని. అంటే మా తీపి జ్ఞాపకాలన్నీ ఆగబట్టలేక మిత్రులు కలిసేసరికి పాపం మోహన్ ఎక్కడో ఆసిఫాబాద్ నుంచి 2 రోజుల ముందే వచ్చి వాళ్ళ చుట్టాల ఇండ్లలో సికింద్రాబాద్లో ఉన్నారు. అంత ఈగర్లీగా ఆయన ఉండడం వల్ల నేను కూడా కాస్త కడుపుబ్బరం ఆగలేక చాలా ముచ్చట్లన్నీ బడబడబడబడా అని మొత్తం దారి పొడుగుతూ మాట్లాడుకుంటూ వచ్చినాం. సారు చాలా ఆస్వాదించి నవ్వి అలసిపోయిండు. అందుకని ఈ విషయాలని చెప్తాడేమో, మా మునక్కాయ కూరలు అన్నీ చెప్తాడేమో అని భయం అయిపోయింది నాకు. సరే ఏదైనా కొంత మిగిలించినందుకు ధన్యవాదాలు సార్. సార్ ఏమని కోరుకుంటున్నారని మీ అందరికి తెలిసి అర్థమైంది. మనమందరం బీఈడీ ఛాత్రోపాధ్యాయులుగా పనిచేసి వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. పనిచేసేటువంటి సందర్భంలో ఇక్కడ కొంతమంది ఇన్స్టిట్యూషన్ హెడ్గా కూడా ఉన్నారు, హెడ్ మాస్టర్స్గా కూడా, ఎంఈఓలుగా కూడా ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా ఉన్నారు, డిఏఓగా ఉన్నారు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్ఐసిగా ఉన్నారు. వీరందరూ కూడా కొంచెం లీడ్ రోల్లో లీడర్స్గా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ తెలిసి ఏంటంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనము, ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టుకున్నప్పుడు మా పాఠశాల డెవలప్మెంట్ కోసము మీ వంతు, మీరు ఈ పాఠశాలలో చదివారు కదా, మీ వంతు మాకు కొంత చేయండి అనేటువంటి కాన్సెప్ట్ మనం కూడా అడుగుతూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, అందరూ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా మీరందరూ ఇంత కోఆర్డినేషన్ తోటి ఉన్నారు. ఈ బీఈడీ బ్యాచ్ 98, 99 బ్యాచ్ అంటే ఇక్కడ కూర్చున్నటువంటి చంద్రశేఖర్ సార్ కూడా చాలా మనస్ఫూర్తిగా మనందరిని అభినందించారు అని అంటే వారు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహంతో పాల్గొన్నటువంటి గ్రూపును చూడలేదు. కాబట్టి మనందరం మన గ్రూప్ కోసం మనమే చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి కొట్టండి. 98, 99 బ్యాచ్ అంటే అంత మంత్రముగ్ధుల్ని చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మధ్యాహ్నం పూట మళ్ళీ అన్నం తిన్న తర్వాత ఫ్రెష్గా కొంచెం ఆటపాటల మధ్య ఆ ముచ్చట్లు పెట్టుకుందాము. ఇప్పుడు 2 వ్యక్తులు మిగిలి ఉన్నారు, మన గురువయ్య సారు, జగన్నాథ్ సారు. వాళ్ళు మాట్లాడడం కంటే ముందు మన గ్రూప్లో ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు గుర్తొస్తారు? కరుణాకర్ రెడ్డి. చూసారా, నేను ఎవరు పేరు చెప్పక ముందుకే కరుణాకర్ రెడ్డిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, వారు పాట పాడిన తర్వాత గురువయ్య సార్ మాట్లాడతారు, గురువయ్య సార్ తర్వాత జగన్నాథ్ సార్ మాట్లాడతారు. తర్వాత అందరికీ లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత గురువులందరికీ సాగనంపడం కార్యక్రమం ఉంటుంది. గురువులు వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3
o'clock మన యొక్క మధ్యాహ్నం పూట సెషన్ స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. 2:45 అని అనుకుంటున్నాను నేను. 2:15 2:10 స్టార్ట్ అయినా 2:30 ఆ టయానికి లంచ్ కంప్లీట్ చేసుకుందాం. 2:45కు మళ్ళీ మీట్ అవుదాము. 2:45 నుంచి 5 గంటల వరకు మాత్రమే మన అన్ని రకాల కార్యక్రమాలు మధ్యాహ్నం ఉంటాయి. మన కడుపులో ఉన్న అన్ని విషయాలు నేర్చుకుందాం, మాట్లాడుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాము. 5 తర్వాత ఆసిఫాబాద్ పోయేట ఆయన ఉన్నాడు, ఆదిలాబాద్ పోయేట ఆయన ఉన్నాడు, కరీంనగర్ పోయేట ఆయన ఉన్నాడు. ఇబ్బంది ఉంటుంది కాబట్టి గుర్తించి 5 అనేది సమయము మీరు సపోర్ట్ చేస్తే 5 తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు సపోర్ట్ చేయకపోయినా, సమయం సపోర్ట్ చేయకపోయినా 5 తర్వాత ప్రోగ్రామ్ ఉండదని ముందే టైం ప్రకారం తెలియజేస్తూ, మరి దాంతోపాటు మనము క్యాటరింగ్ మాదిరిగా భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. కొన్ని ఉద్దేశాల మేరకు ఈ బ్యాడ్జ్ మన యొక్క గౌరవం. ఈ బ్యాడ్జ్ ఇండైరెక్ట్ గా భోజనం టోకెన్ కూడా. ఈ బ్యాడ్జ్ మన అందరికీ గౌరవం, కానీ ఇది భోజనం టోకెన్ కూడా. మిత్రులందరూ కూడా ఈ భోజనం టోకెన్ పెట్టుకోవాలి. ఎవరైతే కార్ తీసుకొని వచ్చారో ఆయన డ్రైవర్ని తీసుకొచ్చి పరిచయం చేయాలి. ఈ గౌరవాన్ని మేము ఇస్తాం ఆయనకు. ఎక్కడ? బువ దగ్గర ఆడిస్తాం, బువ దగ్గర ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు పరిచయం చేయకుండా ఆయన కంచం పట్టుకుంటారనుకో, నాకు వచ్చినాయి శరళిగా, ఆడ శివశంకర్కి వచ్చినాయి, హైమావతికి వచ్చినాయి, ఏంది లెక్క తెలియదు. అందుకని డ్రైవర్ని పరిచయం చేయండి. మీతో పాటు వచ్చినటువంటి పిల్లల్ని దగ్గరుండి పెట్టించండి, మీ ఫ్యామిలీ మెంబర్ని పెట్టించండి. అవుటర్స్ 10 మంది వచ్చినా కొంత ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే మనం కాస్త సంఖ్య ప్రకారం చేసుకున్నాం కాబట్టి. అందుకని ఈ గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఓవర్ టు కరుణాకర్ రెడ్డి. ట్రైనింగ్లు బాగా ఇచ్చినట్టున్నారా? థ్యాంక్ యూ బిందా. సౌండ్ 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 ఇంకా
కరుణాకర్ రెడ్డితోనే ప్రారంభించాము. గివ్ హిమ్ బిగ్ అప్లాస్. చప్పట్లు సరిపోలే, భోజనం తిన్నాక గట్టి కొడుతున్నాం కదా. గురవయ్య సార్ గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తుంది. కొద్దిగా అన్యాయంగా కూడా ఉంటుంది మాకు లాస్ట్కి వచ్చేసరికి. చంద్రశేఖరరావు గారు సగం ఆయన్ని చూడటానికి కూడా మేము చాలా శ్రమ చేశాము. చంద్రశేఖరరావు గారు, టీవీ ప్రసాద్ గారిని కూడా మేము చాలా రోజులు 25 సంవత్సరాలు దాదాపు అవుతున్నట్టుంది చూడక. మిగతా జగన్నాథన్ సారు, వెంకరెడ్డి సారు మేము ఎప్పుడెప్పుడు కలుస్తూనే ఉంటాము. బాబాయ్ సార్ని కూడా ఇవాళనే కలవటం జరిగింది. అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. చాలా మాట్లాడాలనిపించేసింది, చాలా మాట్లాడాలనిపిస్తూ ఇంకేం మాట్లాడతాం మరి. బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా చూసిన తర్వాత ఇది అన్యాయమే కదా. చంద్రశేఖరరావు గారు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను డిప్యుటేషన్ మీద బీఈడి కాలేజీకి రావడం జరిగింది. అంతకుముందు బిఎస్సి బీఈడి మీద నేను మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఎంఎస్సి చేసి ఎంఈడి చేసి రెడీగా ఉన్నప్పుడు వెంకరెడ్డి సార్ కూడా మా ఇంటికి వచ్చేసి సార్ ఇక్కడ మాకు ప్రాబ్లం ఉంది రాండి అంటే, ఐ హ్యావ్ డన్ ఆల్రెడీ ఇంటర్వ్యూ, డైట్ లెక్చరర్గా నాకు వస్తుంది, నేను వెళ్ళిపోతాను అంటే, కాదు సార్ రావాలి అది ఇది అని చెప్పుకొచ్చాడు. అప్పుడు డైట్ లెక్చరర్గా ప్రమోషన్ రాకముందే కొన్నాళ్ళు 1 నెల 2 నెలలు నేను ఇక్కడ చెప్పిన తర్వాత నిజామాబాద్ డైట్ లెక్చరర్గా పోయి అక్కడ ఒక 13 నెలలు పనిచేసిన తర్వాత నల్లగొండకు వచ్చాను. అలాగా 1 గంట 6 గంట క్లాసు చెప్పేవాడు. మన సంగతి మీకు తెలుసు కదా. నేనన్నా పోయి ఒకరోజు సార్ మీరు ఫీజు పెట్టాలి సార్ అన్నా. కన్సల్టెన్సీ ఫీజు పెట్టాలి సార్ అంటే, ఏం సార్ మీరు భలే మాట్లాడతారే గురవయ్య గారు అన్నాడు. అవును సార్, డిపార్ట్మెంట్ చీప్ అయిపోతుంది కదా అన్న. ఓ భలే చెప్తే అట్లా ఇట్లా తప్పు కదా అన్నట్లు అన్నాడు. అంతటి గొప్ప వ్యక్తి. ఇంకా వెంకరెడ్డి సార్ గురించి కానీ, టీవీ ప్రసాద్ గురించి కానీ ఇంకా చెప్పవలసిన పని లేదు. టీవీ ప్రసాద్ గారు ఆర్ట్ చేస్తుంటే, వెంకటరెడ్డి సార్ సైకాలజిస్టు, జగన్నాథన్ సార్ అజాత శత్రువు. అక్కడ ఉన్నటువంటి మీకు కూడా గుర్తే ఉన్నట్టుంది, అక్కడ ఉన్నటువంటి చిన్న కుర్చీకి అంత దెబ్బ తగిలినా కానీ అంత ఫీల్ అయిపోయేవాడు అనమాట. సొంతం ఇంట్లో డిపార్ట్మెంటు గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే అంతటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు.
ఇంక అయిపోయింది, నేను ఇంకా కిందకి వస్తా. మీరు ఏమనుకోవద్దు. మీరు 1 2 ఏమనుకోవద్దు, ప్లీజ్ సిడౌన్. చాలా చాలా ఈ ఆనందంలో బాలసుబ్రహ్మణ్యాన్ని చూసేసరికి కూడా అంతా మర్చిపోయింది. మర్చిపోండి, మీకన్నా కొద్దిగా సీనియర్ మీరు, ఓకేనా? వెంకటరెడ్డి సార్ ఇలాంటి మీటింగ్ నాకు ఫస్ట్. ఎందుకయ్యా అంటే వెంకటరెడ్డి సార్ చెప్పినట్లు 95 బ్యాచ్ అయిపోయింది, కానీ అది సిల్వర్ జూబిలీ కాదు. సిల్వర్ జూబిలీ చేసుకోవటంలో పార్టిసిపేట్ చేయటం నాది ఫస్ట్. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు అన్నీ చెప్తున్నాను. ఇంకొకటి, మరి మన బాధ్యత. ఫంక్షన్కి రావాలి సార్ అని వచ్చాడు, మ్యారేజ్ ఫంక్షన్కి రావాల్సి వచ్చాడు. అనగానే ఎవరైనా పిల్లనిచ్చేది అనగానే అతను అన్నాడు, మంచిగానే, నాకేం సార్, నాకు మంచి జాబ్ ఉంది, నాకు బైక్ గీకు అన్నీ ఉన్నాయి, 2-3 ఎకరాల పొలం ఉంది, నాకు ఎవరికి ఇస్తాడు సార్? అరే నీకు 29, 30 దాకా వస్తున్నాయి, 22, 23కి ఎవరి పిల్లని ఇవ్వడానికి రాలేదా అన్న. అప్పుడు జాబ్ గీపు లేదు కదా సార్, అప్పుడు ఎవరు ఇస్తారు అంటే, నిన్ను చూసి ఇస్తున్నారా, జాబ్ చూసి ఇస్తున్నారా అంటే, సార్ మీరు ఇట్లా మాట్లాడతారే సార్. సార్ నాకు ఇప్పుడు దిమాగ్ వచ్చింది, నేను సిన్సియర్గా పనిచేస్తా, నా జాబ్ మీద నేను గౌరవంతో పనిచేస్తా సార్ అన్నాడు. అంటే మనము కూడా మన యొక్క బాధ్యతను నిష్కల్మషంగా నిర్వర్తించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా చాలా మాట్లాడాలనిపిస్తుంది. నాకేమో చెప్పానో లేదో, అప్పుడు ఉపాధ్యాయుడు మాట్లాడుతూ చావాలి. ఏమో మరి అది నాకు అంతకు ముందు తెలియదు. ఈ మ్యాథ్స్ సార్కి సైకిల్ పంచర్, బైక్ పంచర్ అయ్యి ఇవాళ పీరియడ్ క్యాన్సిల్ అయితే బాగుండు. మీరు కూడా అనుకున్నారు మీరు అందరూ ఇక్కడ లైన్లో మీరు అనుకున్నారు సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ లేకపోతే సోషల్ స్టడీస్ మాస్టర్ రాకుండా ఉంటే బాగుండు, ఇవాళ ఎక్కడన్నా పీరియడ్ క్యాన్సిల్ అయితే బాగుండు అనుకున్నారు. అనుకుని ఉంటారు. మ్యాథ్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఎలిమెంటరీ స్కూల్స్ లో కూడా, హై స్కూల్ లెవెల్లో కూడా, 8th లోనో 9th లోనో 10th లోనో ఒక్కసారని అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఒక్కసారి కనుక మనమంతా టీచర్స్ కాబట్టి ఒక్క రోజు కనుక ఆబ్సెంట్ అయితే టీచర్ ఏమైంది, నేను ఎందుకు రాలేదు అని అడగాలి. తెలిసిందా? పిల్లలు అడగాలి. ఎందుకు రాలేదు అంటే బాగా ఎగ్గొట్టినాడు అన్న ఉద్దేశం కాదు. సార్కి ఏమైందో, జ్వరం వచ్చిందా, తలనొప్పి లేసిందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఇంతమంది మా కింద మెదిగి ఇంతమంది ఉద్యోగస్తులు తయారయ్యి ఎంత ఆనందం చెప్పండి. మీకు ఒక్క పిల్లవాడికి జాబ్ వస్తేనే మీ ఇంట్లో పరమానందం పొందుంటారు. మాకు ఎంతమంది, మరి 100 మంది. మాకు సంతోషం ఉండదా? ఉంటుంది తప్పనిసరి. ఉండకపోతే వాడు టీచర్ కాడు, ఇందనకి ఎవరో మోటివేషన్ అన్నారు. మోటివేషన్ ఇందుగలదు అందులేదని సందేహం వలదు మోటివేషన్, ఎందెందు వెతకి చూసిన అందందే గలదు మోటివేషన్. మీకు ఆ మాటలు చెప్పానా లేదా నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. ప్రతి చోట ఉన్నది మోటివేషన్. బజ్జీలు అమ్ముకునేవాడు లావులావి చూసి ఎదురుగా పెడతాడు, టమాటాలోడు పులిని అన్ని వెనకాల పెట్టేసి మంచి అన్ని బయట పెడతాడు. బట్టల షాపులో మంచి చీర కట్టి అక్కడ దానికి హ్యాంగ్ చేస్తారు. నాలాంటి తెలియని వాళ్ళు ఏదైనా శారీ తీసుకురమ్మంటే. కాబట్టి అంతటా మోటివేషన్ ఉన్నది ప్రతి చోట. మటన్ షాప్ చూడండి, తింటారు. మటన్ షాప్ వాళ్ళు చెప్తే ఎవరు తింటాడు? వాళ్ళు గొప్పవాళ్ళు సుమా, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు కాదు. మీరు వింటున్నారు కాబట్టి నేను మాట్లాడతాను. నేను చాలే ఆపు అంటే నడకుండా ఆపాలి. అవునా కదా? ఆ పిల్లలు చాలా చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళని మనసులో పెట్టుకొని ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా?
మల్లేపల్లిలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ఇక్కడ. దేవరకొండ వాళ్ళకి ఎవరికైనా గుర్తే ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఒక క్లాస్లో పోయిన తర్వాత మనకి అసలు ఇదొక జిల్లా. ఏమమ్మా పిల్లలు ఎట్లా ఉన్నారు, బాగా చదువుతున్నారు అంటే ఇంకా మనకు వచ్చి కదా తిట్లు, అవన్నీ తిడుతుంది. నేనేం చేయాలి, మెలకొండుండి ఇంకా స్టాఫ్ రూమ్కి పిలిపించా. అందరినీ స్టాఫ్ రూమ్కి పిలిపించాను. పెద్ద స్కూల్ అది, 20 మంది 25 మంది ఉంటారు. స్ట్రెంత్ కాదు, స్టాఫే 60 మంది. అందరిని నిలబెట్టేసిన తర్వాత ఏం సార్ అంత బాగుందా అని చెప్పేసిన తర్వాత, ఏమమ్మా మరి ఏంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా క్లాసులు అడగల, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే మా పిల్లలు బాగా చదువుతున్నారు సార్, జాబ్ చేస్తున్నారు, అది ఇది, నాకు 2 మగ పిల్లలు, అది చెప్పారు. మంచిది. ఇల్లు కట్టించావా? కట్టించాను సార్. పొలం ఏమన్నా తోట పెట్టావా? బత్తాయి తోట అది ఇదంటే బత్తాయి తోట. ఎట్లమ్మా ఏంటంటే మేము 2 జాబ్ సార్, మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్, సంపాదించుకున్నాం, కష్టపడ్డాం, చేస్తున్నాము, మాకు బాగానే ఉంది అని. అంతా బాగానే ఉంది కానీ రేపు నీ పిల్లలు నీకు అన్నం పెడతారని నమ్మకం ఉందా? పెట్టకపోయినా చెయ్యాలిగా సార్, పెట్టకపోయినా చెయ్యాలిగా సార్ అని. ఇప్పుడు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? నీ వల్ల నీకు రెస్పెక్ట్ ఉన్నది కదా, ఎవరి వల్ల వస్తుంది రెస్పెక్ట్? అంతే. రేపు రిటైర్ ఏం సార్ ఇట్లా అనండి, తప్పలేదు. ఏం సార్ అంటే సార్ నాకు ఇప్పుడు దిమాక్ వచ్చింది, నేను తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేస్తా, ఇంకా ముందు పిల్లల్ని తిట్టను సార్ అన్నది. ఇప్పుడు కొంతమందికి రెస్పెక్ట్ పోతుంది కూడా వాళ్ళ వల్లనే. కొద్దిగా ఏదన్నా చేసినా కానీ ఎగబడి పడుతున్నారు. కానీ మనం కనుక నిక్కచ్చిగా ఉంటే వాళ్ళు మాత్రం చాలా మంచి మర్యాద వస్తుంది. ఉపాధ్యాయుడికే మీకు అన్నీ చెప్పుకుంటే కానీ నాకేమో ఉండబట్టలేక చెప్పాలనిపిస్తుంది. తల్లిదండ్రులకి కూడా ఎవడో రెస్పెక్ట్ ఉపాధ్యాయుడికే ఇచ్చేది. ఎంత దుర్మార్గుడైనా కానీ మా టీచర్ అంటాడు, ఎప్పుడు చెప్పుకుంటాడయ్యా అంటే నీలో ఉన్నత లక్షణాలు, ఉన్నత గుణాలు ఉంటే మా టీచర్ అని చెప్పు. అట్లా చెప్పుకోవాలి. నేను పెద్ద గొప్పవాడిని అసలు అది ఇదని ఒకటి మీరు యూట్యూబ్లలో చూస్తారు. ఫస్ట్ క్లాస్ పొట్టల వాడు చేస్తాయి ఇవాళ రేపు. 99 మార్కులు వచ్చిన ఏమనుకోవాలి మరి, 60 మార్కులు వచ్చిన నేను ఫస్ట్ క్లాస్ అని రొమ్ము విరుచుకుంటే కదా. కాబట్టి ఉపాధ్యాయుల్లో స్టూడెంట్స్ ఆయన మా గురువు గారు అని చెప్పుకునేటట్లు ఉండాలి. ఉపాధ్యాయుడు ఏం చెప్పుకోవాలా? నేను పెద్ద పొడిచి వచ్చినాను, మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ ఎరగతీసానని చెప్పుకోవద్దు. నీలో ఎవడన్నా గొప్పవాడైతే ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు అనుకోండి, నీ స్టూడెంట్స్, వాడు నా స్టూడెంట్ అని నువ్వు చెప్పుకోవాలి. ఓకేనా? చాలా మిమ్మల్ని అంతా విసిగించేశాను, మాకుల మీద ఉన్నారు.